సంక్రాంతి అంటే తెలుగు రాష్ట్రాల్లో ముందుగా గుర్తొచ్చేది కొత్త అల్లుళ్ళు, పందెం కోళ్ళు. ఓవైపు పిండి వంటలు, పతంగులతో కొంతమంది పండగకు సిద్ధమవుతుండగా, మరోవైపు కత్తులు కట్టి కోడిపుంజులను బరిలోకి దింపేందుకు పందెం రాయుళ్లు సిద్ధమవుతున్నారు. ఇటు సత్తుపల్లి, అశ్వరావుపేట, ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లోనూ కోడి పందాల కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పందెం కోళ్లపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాంబశివ అందిస్తారు. సాంబశివ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టక్కున గుర్తొచ్చేటువంటి పేరు కోడి పందాలు. ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి సత్తుపల్లి, అశ్వరావుపేట ప్రాంతాల సరిహద్దు, ఈ రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో పెద్ద ఎత్తున కోడి పందాలు నిర్వహిస్తుంటారు. అయితే ఇది సాంప్రదాయమైనటువంటి ఒక క్రీడగా కాకుండా ఈ మధ్య కమర్షియల్ అయిపోయినటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి. హైకోర్టులు తీర్పులు చెప్పేదాకా కూడా కోడి పందాలు వెళ్ళేటువంటి రోజులు ఉన్నాయి. ఎంత తీర్పు చెప్పినా, ఎంత బందోబస్తు ఏర్పాటు చేసినా పందెం రాయుళ్ళు మాత్రం కోడి పందాలను నిర్వహిస్తూనే ఉంటారు. దాదాపు 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ కోడి పందాలలో దాదాపు 300-400 కోట్ల రూపాయలు చేతులు మారతాయని కూడా చెప్తుంటారు. బర్రెలను ఏర్పాటు చేస్తుంటారు. ముఖ్యంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి రెండు జిల్లాలకు సంబంధించినటువంటి బర్రెలలో స్టార్లు కూడా, పెద్ద పెద్ద సినిమా స్టార్లు, అట్లాగే క్రికెటర్లు, దాంతోపాటు వందల వేల కోట్ల రూపాయల అధిపతులు కూడా వచ్చి ఆడినటువంటి సందర్భాలకు వచ్చాం. గతంలో భీమవరం ప్రాంతంలో నిర్వహించినటువంటి పందెం కోడి పందాలకైతే కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి మైనింగ్ దిగ్గజాలు కూడా వచ్చినటువంటి సందర్భాలను మనం చూసాం. దాదాపు 3 రోజుల పాటు చిన్నా చితక బర్రెలు పక్కన పెడితే పెద్ద ఎత్తున బర్రెలు నిర్వహించే వాళ్ళు ఉంటారు. ఎకరాల కొద్ది భూములను కూడా పందెంలో కోల్పోతున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. ఒక్కొక్క కోడి దాదాపుగా 25,000 నుంచి 2 లక్షల రూపాయలు పలికేటువంటి కోళ్ళు కూడా మనం చూడొచ్చు. చాలా పెద్ద ఎత్తున నాటుకోళ్ళకు సంబంధించినటువంటి, ఏదైతే పందెం కోళ్ళకు సంబంధించినటువంటి ప్రక్రియ చేపడతారో ఇది నిరంతర ప్రక్రియ. 365 రోజుల పాటు సిద్ధం చేసినటువంటి ఒక కోడి పుంజుని చివరి 3 రోజులు, సంక్రాంతి 3 రోజుల పాటు బరిలోకి దింపేందుకు పందెం రాయుళ్ళు సిద్ధంగా ఉంటారు. కోడి యొక్క నాణ్యతను బట్టి, గెలిపోవటములను బట్టి, దానికి ఉన్నటువంటి రికార్డును బట్టి దానికి ధర నిర్ణయిస్తారు. అత్యధికంగా 2 లక్షలు పలికేటువంటి కోడి కూడా ఉంటుంది. 25,000 రూపాయలు, 25,000 నుంచి మొదలు పెడితే 50-75,000 రూపాయల వరకు కూడా ఒక్కొక్క కోడి పుంజును విక్రయిస్తుంటారు. సంక్రాంతి బరి అంటే కూడా తూర్పుగోదావరి, అట్లాగే పశ్చిమ గోదావరి, ఏలూరు కావచ్చు, దెందులూరు కావచ్చు, అట్లాగే ఈ రాజమండ్రి పరిసర ప్రాంతాలు కావచ్చు, అట్లాగే చింతలపూడి పశ్చిమ గోదావరి జిల్లాలో కావచ్చు, ఈ 2 జిల్లాలలో, ఉభయ గోదావరి జిల్లాలో మాత్రం నిర్వహించేటువంటి పందాలలో కోట్ల రూపాయల చేతులు మారుతాయి. చాలా పెద్ద ఎత్తున పందాలు జరుగుతాయి. చిన్న చితక బర్రెలు పక్కన పెడితే దాదాపు పెద్ద బర్రెలే దాదాపు ఒక 100 పైన ఉంటాయి. చిన్న బర్రెలతో కలుపుకుంటే దీన్ని బిరి అంటారు. ఒక్కొక్క బిరికి దాదాపు 2 నుంచి 3-4 వేల మంది వచ్చి కూర్చొని ఉంటారు. గుండాట, అట్లాగే అక్కడ ఉన్నటువంటి రకరకాల ఆటలతో పాటు 3 రోజుల పాటు ధాన్యం ఇంటికొచ్చి సిరి సంపదలతో తొలతూగేటువంటి వ్యవసాయ ఆధారిత ప్రాంతాలైనటువంటి ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. దీంట్లో కోడి పందాలు అనేటువంటిది ఒక పార్ట్ అయినప్పటికీ కూడా సంక్రాంతి అంటే కేర్ ఆఫ్ కోడి పందాలు అనేటువంటి ఒక ముద్ర పడిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. అందుకే 2 రాష్ట్రాల్లో కూడా కోళ్ల పెంపకానికి కావచ్చు, కోళ్ల పందాల నిర్వహణకు కావచ్చు చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో దీని మీద పూర్తి స్థాయిలో బ్యాన్ ఉంది కాబట్టి ఇక్కడ కోడి పందాల నిర్వహణ అనేది నిషేధంగా ఉంటుంది. కానీ ఆంధ్ర ప్రాంతంలో మాత్రం కత్తులు కట్టకుండా కోళ్లను బరిలోకి దింపాలని గతంలో హైకోర్టులు ఇచ్చినటువంటి తీర్పులను బేస్ చేసుకొని కోడి పందాలు నిర్వహించినటువంటి చరిత్ర ఉంది. కానీ కత్తి కడితేనే కోడి రసవత్రంగా ఉంటుంది, పందెం అనేటువంటిది ఉంటుంది కాబట్టి కత్తి కట్టి వాటిని బరిలోకి దింపుతారు. 2-3 రోజుల పాటు విరోచితంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు, అర్ధరాత్రి వరకు కూడా కోడి పందాలు నిర్వహిస్తూనే ఉంటారు. ఇందుకు సంబంధించినటువంటి బర్రెలు కూడా సిద్ధమవుతున్నాయి. దాదాపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల నుంచి మొదలు పెడితే 2 ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాంతాలు కూడా చాలా బెర్రెలు సిద్ధమవుతున్నాయి. అర్ధరాత్రి కావచ్చు, ఉదయం కావచ్చు, పెద్ద ఎత్తున పందాలు నిర్వహించేందుకు కూడా పందెం రాయులు కసరత్తు పూర్తి చేశారు. నాగరాజ్తో సాంబశివరావు, టీ న్యూస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి.